జై వీరభద్ర కాళీమాత నమో నమ. జగన్ గారు మీరు ఒకటి తెలుసుకోండి, ఇది వీరభద్ర యుగం, వీరభద్రని హెచ్చరిక అనుకోండి మీరు. ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో అయిపోయింది, వీరభద్ర యుగం స్టార్ట్ అయింది కాబట్టి కర్మేజ్ రిటర్న్ కొడుతుంది. ఎవరికేమి ఒప్పు చెప్పాలో వడ్డీతో సహా తిరిగిస్తున్నాడు వీరభద్రుడు. కరోనాతో మొదలు పెట్టినాడు, ఇప్పుడు కర్మ సిద్ధాంతం మొదలు పెట్టినాడు. ఎవరు ఏమిస్తే అది వెంటనే తిరిగిస్తాడు. మీరు ఒక లిస్టు తీసుకుని వస్తుంది, అది దేవుని రాజధాని అమరావతి చంద్రబాబు గారు కట్టిస్తున్నాడు. శివుడు ఆజ్ఞ రెండోసారి కూడా మళ్ళీ భూమి పూజ జరిగి అభివృద్ధి పనులు జరుగుతుంటే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, అంత డబ్బు ఖర్చు అవుతుంది అంటే మీరు పెట్టినప్పుడు తెల్ల డబ్బులు వాలంటీర్కి ఒక్కొక్కరికి మళ్ళీ 200 నెలకి మీ ఇది సర్క్యులేషన్ పెంచుకోవడానికి పేపర్ది, టీవీ ప్రకటనలకి, మీరు పెయింటింగ్ వేసిన దానికి, గుడి సెట్ వేసి చేసేదానికి, ఎగ్ పప్పులకి, మీ ప్యాలెస్లో ఎలకలు పట్టేదానికి, మీకు విమాన ఖర్చులు ఎన్ని కోట్ల ప్రజాధనం ఒకసారి ఆలోచించండి. ఈరోజు విజయ్ ఇంటి నుంచి లంచ్ తెచ్చుకొని తింటున్నాడు. మన అప్పులు 10 లక్షల కోట్ల అప్పు ఉంది తమిళనాడు. మనకి రాజధాని లేకున్నప్పుడు నువ్వు ఇంకా ఎంత పొదుపు వాడాలా? ఎంతమంది సెక్యూరిటీని పెట్టుకున్నావు? నీ ప్యాలెస్కి ఎంత సెక్యూరిటీతో డబ్బులు ఖర్చు పెట్టించినావు? అన్నీ ఏమన్నా లెక్కలు చెప్పుకుంటూ పోతే ఏమవుతుంది? వీరభద్రుడు పిచ్చోని చేసి తిప్పుతున్నాడు నిన్ను. పిచ్చోడు అయ్యింది నువ్వు, నీకే అర్థమవుతుంది. శిక్షించలేక కాదు వీరభద్రుడు, ఒక్కొక్క పనిష్మెంట్ ఉంటుంది జీవితాంతం. నువ్వు ఏదైతే ఒకసారి అవకాశం ఇచ్చిందని దుర్వినియోగం చేసి, ప్రజాదాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను సోమరిపోతులు చేసినందుకు భారీ పనిష్మెంట్ నీకు ఇది. వీరభద్రని హెచ్చరిక ఇది. అభిమానులు జాగ్రత్త, మనం శివుడు ఆధీనం. ఈ శరీరము శివుడు సృష్టించింది. ఆయన అనుకుంటే ప్రాణం నింపగలడు, లేకపోతే గాల్లో లేపగలడు. జాగ్రత్త. కర్మ సిద్ధాంతం నడుస్తుంది, ఎవడు పక్క ఒత్తాస పలకద్దండి. శివుడే మన హీరో. మీరు కొలిసే దైవాలే మీకు ఆరాధ్యము. మీ వంశాలు వెలగాలన్నా, మీరు వెలగాలన్నా ఆ శివుడి ఆజ్ఞ ఉండాలి. ఆ శివునికి దాసోహం మనము. నాయకులకు కాదు, సెలబ్రిటీలకు కాదు, సినిమా హీరోలకు కాదు. జై వీరభద్ర కాళీమాత నమో నమో. ఉరుకుందిన స్వామి నమో నమ. హరి ఓం.